జాతకం ఫిబ్రవరి 21, 2026 ఫిబ్రవరి 21 అనేక రాసులకు ఆత్మపరిశీలన మరియు సమతుల్యతను సూచిస్తుంది. పాత సమస్యలు పరిష్కరించబడతాయి. ఇతరులు కొత్త సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండాలి. భావోద్వేగాలు, ప్రవర్తన మరియు సంబంధాల పరంగా ఈ రోజు 12 రాసులకు ముఖ్యమైన రోజు అవుతుంది. శనివారం చాలామంది తమ మనస్సు మరియు పరిస్థితుల మధ్య సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గ్రహస్థానాలు సూచిస్తున్నాయి. పాత సమస్యలు పరిష్కరించబడవచ్చు, కొత్త సమస్యలు తలెత్తవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కంటే ఆలోచనాత్మక చర్యలు తీసుకోవాలని ఈ రోజు సలహా ఇస్తుంది. కొన్ని రాసులకు కమ్యూనికేషన్ మరియు అవగాహన వారి గొప్ప ఆయుధాలుగా నిరూపించబడతాయి. మరికొందరు వారి ఆరోగ్యం మరియు మానసిక శాంతిపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. చిన్న అపార్థాలు పెరగకుండా నిరోధించడానికి సంబంధాలలో పారదర్శకత మరియు సహనాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. మొత్తం మీద, ఈ రోజు ఆత్మపరిశీలన, నిగ్రహం మరియు సానుకూల ఆలోచనలను పెంపొందించుకోవడానికి అవకాశాన్ని తెస్తుంది. మేష రాశి జాతకం ఈరోజు మానసిక మరియు ఆర్థికంగా కొంత ఒడిదుడుకులకు దారితీయవచ్చు. దినచర్యలో మార్పు కోసం ఇది సమయం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మీరు అనేక ఆలోచనలతో మునిగిపోవచ్చు. ఇది గందరగోళానికి దారితీస్తుంది. తొందరపాటు మీకు మంచిది కాదు, ఎందుకంటే అది మీపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి, ఏదైనా ప్రధాన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీ కుటుంబ జీవితంలో, కుటుంబ సభ్యుడితో సంభాషణలలో అపార్థాలు ఉండవచ్చు, కానీ మీరు ప్రశాంతంగా ఉండి విషయాలను నియంత్రించుకోవాలి. పెరిగిన పనిభారం కారణంగా మీరు పనిలో ఒత్తిడికి గురవుతారు. మొత్తం మీద, మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది, కానీ అనవసరమైన ఖర్చులను నివారించాలి. వృషభ రాశి ఈరోజు వృషభ రాశి వారికి మిశ్రమ రోజు. ఆర్థిక విషయాలలో స్థిరత్వం ఉంటుంది. ఈరోజు ఇరుక్కుపోయిన కొంత పాత డబ్బును తిరిగి పొందే అవకాశముంది. ఉద్యోగంలో ఉన్నవారికి, ఈ రోజు సానుకూలంగా ఉంటుంది మరియు మీరు సహోద్యోగుల నుండి మద్దతు పొందుతారు. మీ మనస్సు సంతోషంగా మరియు ప్రశాంతంగా ఉంటుంది. ముఖ్యమైన విషయాలపై మీరు ఆచరణాత్మక నిర్ణయాలు తీసుకోగలరు. వ్యాపారం మంచి లాభాలను చూడవచ్చు. కుటుంబ వాతావరణం బాగుంటుంది మరియు వివాహ జీవితం సంతోషంగా ఉంటుంది. ఖరీదైన వస్తువు ఇంటికి రావచ్చు. మీ ఆరోగ్యానికి సంబంధించి, మీరు మీ ఆహారంపై శ్రద్ధ వహించాలి. ఎక్కువగా వేయించిన ఆహారాన్ని తినకుండా ఉండండి. మీ పిల్లలతో సరదాగా గడుపుతారు. మిథున రాశి జాతకం ఈరోజు మిథున రాశి వారికి ఈరోజు శక్తి, ఉత్సాహం మరియు ఉత్సాహంతో నిండి ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు. మీ మనస్సు పదునుగా ఉంటుంది. ఇది కొత్త ప్రణాళికలు మరియు ఆలోచనల రోజు. మీడియా, రచన, సోషల్ మీడియా లేదా మార్కెటింగ్ వంటి కమ్యూనికేషన్ సంబంధిత పనులు మంచి లాభాలను ఇస్తాయి. వ్యక్తులతో మీ పరస్పర చర్యలు పెరుగుతాయి. మీ మాటలు సానుకూల ముద్ర వేస్తాయి మరియు ప్రజలను ప్రభావితం చేస్తాయి. అయితే, మీ మనస్సు ఈరోజు సంచరించవచ్చు, కాబట్టి దృష్టిని కేంద్రీకరించడం ముఖ్యం. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మరియు మీ ఖర్చులపై మీకు మంచి నియంత్రణ ఉంటుంది. మీ ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ ప్రేమ సంబంధాలు మెరుగుపడతాయి. కర్కాటక రాశి జాతకం ఈరోజు కర్కాటక రాశి వారికి, ఈరోజు పాత సమస్యలను పరిష్కరించడం గురించి ఉంటుంది. మీరు ఒక నిర్దిష్ట విషయంపై కొంత అదనపు డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు. మీకు పనిలో అదనపు బాధ్యతలు ఉండవచ్చు. ఉద్యోగస్తులకు ఇతర ప్రదేశాల నుండి మంచి ఆఫర్లు రావచ్చు. ఏవైనా సంక్లిష్టమైన విషయాలకు సంబంధించి మీ కుటుంబం నుండి మీకు మద్దతు మరియు భావోద్వేగ మద్దతు లభిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ఈరోజు ఎవరైనా మిమ్మల్ని రుణం అడగవచ్చు. ఆరోగ్యం పరంగా ఈ రోజు బాగుంటుంది. తగినంత నిద్ర పొందండి మరియు మానసిక ఒత్తిడిని నివారించండి. సింహరాశి జాతకం ఈరోజు సింహరాశి వ్యక్తులు ఈరోజు కొన్ని శుభవార్తలను వింటారు. మీరు ధైర్యం మరియు ఉత్సాహంతో నిండి ఉంటారు. మీరు మీ స్నేహితుల నుండి మద్దతు పొందుతారు మరియు భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలను పరిగణించవచ్చు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. ఇది పని చేయడానికి ఉత్సాహం మరియు ఉత్సాహాన్ని తెస్తుంది. ఈరోజు పరిస్థితి మునుపటి రోజుల కంటే మెరుగ్గా ఉంటుంది, కానీ మీరు ఆడంబరమైన ఖర్చులకు దూరంగా ఉండాలి. ఏదైనా వ్యాపారంలో పాల్గొన్నవారు లాభాలను చూడవచ్చు. సంబంధాలలో వెచ్చదనం ఉంటుంది. ఇది ప్రేమ సంబంధాలను బలోపేతం చేస్తుంది. అయితే మీరు పగటిపూట డ్రైవింగ్ చేసేటప్పుడు అదనపు జాగ్రత్త వహించాలి, ఎందుకంటే ప్రమాదం సంభవించవచ్చు. ఆరోగ్యం క్షీణించే కాలం ఉంటుంది. కన్య రాశి జాతకం ఈరోజు కన్య రాశి వ్యక్తులు శనివారం పనిలో పని ఒత్తిడిని ఎదుర్కొంటారు. బాధ్యతలు పెరుగుతాయి, కానీ మీ కృషి మరియు క్రమశిక్షణ మీకు విజయాన్ని తెస్తాయి. మీరు మీ పని ద్వారా మంచి మరియు ఉన్నత స్థానాన్ని సాధించగలరు. మీరు మీ ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు పొందవచ్చు. పగటిపూట ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం. తొందరపాటు పెట్టుబడులను నివారించండి, లేకుంటే మీరు నష్టాలను చవిచూడవచ్చు. కన్య రాశి వారికి కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది. మీరు మీ ఆరోగ్యం పట్ల, ముఖ్యంగా కడుపు లేదా అలసట సంబంధిత సమస్యల పట్ల కొంత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఇప్పటి నుండి మీరు వ్యాయామంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. తుల రాశి వారికి ఈరోజు కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. పని లేకపోవడం నిరాశ కలిగించవచ్చు, కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ప్రభావవంతమైన వ్యక్తిని కలవవచ్చు లేదా దూరం నుండి ఎవరితోనైనా కనెక్ట్ అవ్వవచ్చు. మీ జీవిత భాగస్వామి లేదా భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మరియు సంబంధాలు సమతుల్యంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. పనికి సంబంధించిన ప్రయాణం సాధ్యమే. రోజు రెండవ భాగంలో మీరు మానసికంగా సానుకూలంగా ఉంటారు. ఈరోజు జ్ఞానం, ప్రయాణం మరియు కొత్త అనుభవాలతో ముడిపడి ఉంటుంది. కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి ఇది మంచి రోజు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలలో జాగ్రత్తతో నిండి ఉంటుంది. మీరు ఎవరినీ అతిగా నమ్మకుండా ఉండాలి. అయితే పనిలో మంచి లాభాలు పొందే అవకాశాలు ఉన్నాయి. భాగస్వామ్యంలో ఉన్నవారు మంచి విజయాన్ని సాధించవచ్చు. ప్రేమ సంబంధాలు బలపడతాయి మరియు మీకు కొత్త బాధ్యతలను స్వీకరించే అవకాశం ఇవ్వబడుతుంది. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి, భవిష్యత్తులో సానుకూల ఫలితాలకు దారితీస్తాయి. కుటుంబ జీవితంలో భావోద్వేగ సంభాషణలు జరగవచ్చు. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది, కానీ మానసిక ఒత్తిడిని నివారించండి. ధనుస్సు రాశివారు ఈరోజు బిజీగా గడుపుతారు. కెరీర్లో సానుకూల మార్పుల సంకేతాలు ఉన్నాయి మరియు మీరు కొత్త ప్రాజెక్ట్లో పనిచేసే అవకాశం పొందవచ్చు. భాగస్వామ్య విషయాలు సానుకూల ఫలితాలను ఇవ్వవచ్చు. ముఖ్యమైన వ్యక్తితో బహిరంగ సంభాషణలు సంబంధాలను బలోపేతం చేస్తాయి. పనిలో లేదా వ్యాపారంలో భాగస్వామ్యాలు ప్రయోజనాలను తెస్తాయి. ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మరియు మీ ఆరోగ్యం బాగుంటుంది. మకర రాశి వారు ఈరోజు గత కొన్ని రోజుల కంటే ఈరోజు మకర రాశి వారికి మంచి రోజు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి మరియు మీరు మీ పిల్లలకు సంబంధించిన శుభవార్త వినవచ్చు. వ్యాపారం మరియు పనిలో స్థిరత్వం కొనసాగించవచ్చు. కొన్ని ప్రధాన విజయాలతో మీరు సీనియర్ల నుండి మద్దతు పొందుతారు మరియు మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. అయితే ఖర్చు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలసట లేదా వెన్నునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మీకు కుటుంబం నుండి మద్దతు లభిస్తుంది.
కుంభరాశివారు ఈరోజు కుంభరాశివారికి ఆస్తికి సంబంధించిన విషయానికి పరిష్కరించబడవచ్చు. ఇది మీకు గణనీయమైన ఉపశమనం కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మరియు పనిలో మీ ప్రయత్నాలు ప్రశంసించబడతాయి. అనేక సానుకూల ఆలోచనలు గుర్తుకు రావచ్చు. సృజనాత్మకత ఈరోజు దాని శిఖరాగ్రంలో ఉంటుంది. ప్రేమ సంబంధాలు మధురంగా మారుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మనస్సు తేలికగా ఉంటుంది. మీన రాశివారికి ఈరోజు శుభప్రదంగా, ఫలవంతంగా, శుభప్రదంగా ఉంటుంది. మీ కెరీర్ లేదా వ్యాపారంలో ఒక పెద్ద విజయం సాధ్యమవుతుంది. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది. పాత సమస్యలు పరిష్కరించబడవచ్చు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. పనిలో స్థిరత్వం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఆరోగ్య దృక్కోణం నుండి రోజు బాగుంది. ధ్యానం లేదా ప్రార్థన మనశ్శాంతిని తెస్తుంది. కాబట్టి నేటి వీడియో కోసం అంతే. ఇలాంటి మరిన్ని సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్ర వీడియోల కోసం మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి. ధన్యవాదాలు.